వాళ్ళకి అపార్ట్మెంట్స్ కట్టి అక్కడ ఆ అభివృద్ధిలో వాళ్ళ భాగస్వాములు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఘంటాపథంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో చెప్తే కూడా ఇంకా పేదవాళ్ళ నిస్సహాయతని అడ్డంగా పెట్టుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం మార్పుకి నాంది పలుకుతూ నగరానికి మణిహారంగా మార్చాలని మూసీ నదిని తయారు చేస్తూ ఉంటే ప్రతి దానికి అడ్డుపడి పేదల జీవితాల్లో మార్పు రావద్దు, వాళ్ళ జీవన స్థితిగతులు మార్చొద్దు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక అడుగు కూడా ముందుకు వేసింది అధ్యక్ష. కేవలం వాళ్ళకి శుభ్రం చేసి ఇల్లు ఇవ్వటం కాదు, అక్కడ నివాసం ఉంటున్నటువంటి పేదవాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళని వ్యాపారస్తులుగా మార్చాలని ఆలోచన చేస్తారు. అక్కడ నివాసం ఉంటున్నటువంటి పేదవాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని చెప్పి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి కావాల్సినటువంటి పాఠశాలలు పెట్టి నిర్మాణం చేసి ముందు మొత్తం. అది ఇవేమొద్దు, వాళ్ళు అట్లాగే ఉండాలి, అదే మురికి కుప్పలో ఉండాలి, అదే వాళ్ళ అనారోగ్యంలో బతకాలి. ఈ హైదరాబాద్కి మంచి నీళ్లతో ప్రవాహం ఉండేటువంటి మూసీ నది రావద్దనేది వీళ్ళ కోరిక అధ్యక్ష. వీళ్ళు ఏ రకంగా అయితే పేదవాళ్ళలానే ఉండాలి, మురికి కుప్పలోనే ఉండాలి, వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపడొద్దని కోరుకోవాలి. ఇవన్నీ కోరుకునేటువంటి వాళ్ళు మీరు ఈ రకంగా మూసి ప్రక్షాళన అడ్డుపడతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇది ఒక మహాయజ్ఞం. ఈ యజ్ఞం చేసేటప్పుడు మనం ఇచ్చినటువంటి ప్రదేశంలో చాలా స్పష్టంగా చెప్పారు. వీళ్ళు ఏమడిగారు అధ్యక్ష, మూసీ నదిలోకి వచ్చే నాళాలని శుద్ధి చేసి పంపిస్తారా లేదా మళ్ళీ మురికి కోపం వస్తారంటే చాలా స్పష్టంగా ఆ రోజు ప్రజెంటేషన్లో చెప్పారు. మూసీ నదిలోకి వచ్చే ప్రతి నాళాకి ఎస్టీపీలు పెట్టి వాటన్నిటిని శుద్ధి చేసిన తర్వాతనే ఆ నీళ్లను మూసీ నదిలో వదులుతామని చెప్పి ప్రజెంటేషన్లో చాలా స్పష్టంగా ఆ రోజు వివరించడం జరిగింది. దాని గురించి కూడా పక్కదోవ పట్టిస్తా ఉన్నాం అధ్యక్ష. ప్రజెంటేషన్లో ఇచ్చిన దానిపైన పబ్లిక్గా వెబ్సైట్లో కూడా పెట్టారు. అందులో ఏమైనా మీరు సలహాలు సూచనలు ఇద్దామనుకుంటే ఇవ్వండి అని చెప్పారు. అంతేకాదు అక్కడ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ ఆలోచనలు కూడా పరిగణలో తీసుకోండి అని చెప్పారు. వాళ్ళు ఇంతకంటే బెటర్ మెరుగైనటువంటి ఇంకేమైనా సలహాలు సూచనలు చేస్తామంటే వాటిని కూడా ఇంక్లూడ్ చేసుకొని వాటన్నిటిని అమలుపరచడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఉంది తప్ప మీలాగా కేవలం ప్రచార ఆర్భాటం కోసం మొదలుపెట్టి ఏదో తూతూ మంత్రంగా చేసి వదిలేసేటువంటి ప్రక్రియలో ఈ ప్రభుత్వం లేదు అధ్యక్ష. చాలా స్పష్టంగా ఉస్మాన్ సాగర్ నుంచి గండిపేట దగ్గర నుంచి మొదలయ్యేటువంటి ఈ మూసీని మొదటి దశలో బాపు సరోవర్ వరకు పూజ్య మహాత్మా గాంధీ అస్థికలు ఎక్కడైతే ఆ సంగమంలో కలిపారో పాపం ఆయన అక్కడే ఉన్నాడు అధ్యక్ష. సత్యమేవ జయతే. ఆయన అందరూ కోరుకునేది ఎప్పుడు కూడా ఒకటే, మనం తీసుకునే ప్రతి నిర్ణయంలో అత్యంత పేదవాడు కన్నీళ్లు మనం తూడుస్తున్నామా లేదనేటువంటి ఆలోచన చేయండి అని చెప్పాడు. అందుకే ఈరోజు మూసీ ప్రక్షాళన జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా బాపూజీ ఘాట్ని అక్కడ గాంధీ సరోవర్గా పేరు మార్చడం కాదు, ఆయన ఆలోచన చేసినట్టుగా అత్యంత పేదవాడు కన్నీళ్లు తూడుస్తూ వాళ్ళకి ఆ శుభ్రం చేసినటువంటి హైజీనిక్ కండిషన్స్లో అభివృద్ధి చేస్తున్నటువంటి మూసీ పరివాహ ప్రాంతంలో వాళ్ళ భాగస్వాములు చేసేటువంటి ప్రక్రియ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. దీన్ని అభినందించవలసిందిగా నేను వారిని కోరుతా ఉన్నాను. ప్రభుత్వమే చెప్తున్నది డిపిఆర్ లేదు అని ఎండి గారు చెప్తారు, డిపిఆర్ ఉందని మంత్రి గారు చెప్తున్నారు. ఉంటే టేబుల్ చేయమనండి. నెంబర్ 1. నెంబర్ 2, 50 మీటర్ల బఫర్ జోన్ జీవో మీరు ఇచ్చారన్నారు. 5 కిలోమీటర్ల అవతల ఉండే హనుమాన్ నగర్కి మొన్న నోటీసులు ఇచ్చారు. మరి ఏ ఆలోచన చేస్తున్నారో మాకు తెలియదు. మంత్రి గారు సమాధానంలో 1450 స్ట్రక్చర్స్ అంటారు. అక్కడ చూస్తే 10,000 స్ట్రక్చర్స్ అని గెజెట్ ఇచ్చింది గవర్నమెంటే. కుడి చేయి ఏం చేస్తుందో ఎడమ చేయికి తెలియదు. డిప్యూటీ సీఎం గారు పేదల మీద చాలా ప్రేమ ఒలకబోశారు. వెలుగుమట్లలో ఇల్లు కూడా వారే కూలగొట్టారు. మరి ఖమ్మం జిల్లాలో మీ కాన్స్టిట్యున్సీని ఇల్లు కూలగొడితే కూడా మీకు తెలియదు. 3వ రోజు దాకా పత్తాలేరు. అధ్యక్ష, ఇంకొక మాట అధ్యక్ష, చాలా చెప్పారు ఇలా మంత్రి గారు. మాకు విచిత్రంగా అనిపిస్తుంది. మాకు అర్థమైంది ఏమంటే ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, ప్రణాళిక లేవు. ఏడీబీ లోన్ ఇవ్వలేదు, ప్రణాళిక లేదు. కేవలం 1,50,000 కోట్ల దోపిడీకి మేము వ్యతిరేకం తప్ప మూసీకి వ్యతిరేకం కాదు. ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా మేము వాకౌట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, వెలుగుమట్లకు సంబంధించి గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష. దాని మీద వాళ్ళకి ధైర్యం ఉంటే, వాళ్ళకి మనసు ఉంటే వెలుగుమట్ల మీద డిస్కషన్కి ఈ సభ సిద్ధంగా ఉంది అధ్యక్ష. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గౌరవ సభ్యులకి మనం చేస్తున్న వెలుగుమట్ల మీద డీటెయిల్ డిస్కషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గౌరవ కేటీఆర్ గారు
ఆ యొక్క విషయాలన్నీ తెలిస్తే వాళ్ళు సభలో కూర్చోవడానికి కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష. క్వశ్చన్ నంబర్ 1747 లెజిస్లేటివ్ మినిస్టర్ ఎల్ఏ మినిస్టర్ గారు క్వశ్చన్ నంబర్ 1747. సార్ అధ్యక్ష, ఈరోజు మరి టీఆర్ఎస్కు సంబంధించిన శాసనసభ్యుల వైఖరి ఏ విధంగా ఉందంటే, ఓ బుడిద జల్లేసి తుర్చుకో, ప్రజలకు సంబంధించిన సంక్షేమం మాకు అవసరం లేదు, దాని విషయంలో మేము మాట్లాడితే నిజాలు చెప్పలేము, సత్యదూరమైన మాటలు మాట్లాడాల్సి వస్తుందని వారి ఆలోచన, వారి దృక్పథం స్పష్టంగా కనబడేది అధ్యక్ష. ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ స్పష్టంగా మా ప్రభుత్వ వైఖరిని తెలియజేసాం అధ్యక్ష. ఈరోజు పేద ప్రజలకు సంబంధించిన రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్, వారి జీవితాల్లో మార్పు, వారి క్వాలిటీ ఆఫ్ లైఫ్కి సంబంధించిన అంశం విషయంలో తప్పకుండా బాధ్యతాయుతమైన ప్రభుత్వంలో ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మున్సిపల్ శాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తూ ఉన్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తము మా పార్టీ, మా ప్రభుత్వం ప్రధానమైన లక్ష్యం మార్పు చూపెడతామన్నాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మార్పు లేదు, అదే విధమైన జీవితాలు గడుపుతా ఉన్న తెలంగాణ ప్రజలందరికీ మార్పు చూపెట్టాలనే ఒక లక్ష్యంతో ముందుకు పోతా ఉంటాయంటే అడ్డగోడలు నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నారు అధ్యక్ష. ఇప్పటికైనా వైఖరి మార్చుకోండి. ఈరోజు ఈ విధంగా మీరు సత్యదూరమైన మాటలు మాట్లాడి ప్రభుత్వంపై అబండాలేసి, అసలు ప్రాజెక్టు రిపోర్టుకు సంబంధించి నరసింహారెడ్డి గారు ఎండి గారు ఆ రోజు ప్రజెంటేషన్లో ఇది డిపిఆర్ వచ్చిందని స్పష్టంగా చెప్పిండ్రు. అది లైవ్ టెలివిజన్ అధ్యక్ష. దాన్ని కూడా సత్యదూరంగా మాట్లాడటం ఒక సీనియర్ శాసనసభ్యుల సరికాదు. రెండవది అధ్యక్ష, 1,50,000 కోట్ల ఏమని అంటే 1,50,000 కోట్ల అధ్యక్ష. ఈరోజు మేము స్పష్టంగా చెప్తా ఉన్నాము, ఇవాళ కాకుండా రేపు మేము పారదర్శకంగా ముందుకు పోవాలనుకుంటున్నాం. 6,500 నుంచి 7,000 కోట్ల రూపాయల వరకు మొదటి దశకు సంబంధించిన డిపిఆర్ వచ్చిందంటే మళ్ళా 1,50,000 కోట్లు ఒక పర్స్పెక్టివ్ తీసుకుపోవాలన్న ఆలోచన. వారు చేసిందని అందరు చేస్తారని అనుకోవటం సరికాదు. రెండవది, ఈరోజు జంట నగరాలకు సంబంధించిన ప్రధానమైన సమస్య అధ్యక్ష. మేము ఓపెన్గా చెప్పాము, డిస్కషన్ చేస్తాము రండి, షార్ట్ డిస్కషన్ చేపడతామని చెప్పామని అధ్యక్ష. అయినా కానీ ఈరోజు షార్ట్ డిస్కషన్ మేము రాం అన్నట్టు వారి వైఖరి కనబడతా ఉంది. ఈరోజు మూసీ నది ప్రక్షాళనే విషయంలో వారికి చిత్తశుద్ధి లేదు. మూసీ నది ఇరువైపులు ఉంటున్న ప్రజానికానికి, మరి చిట్ట చివర ఉన్న నల్గొండ జిల్లా వాసులందరికీ శుద్ధమైన నీరు కానీ శుద్ధమైన గాలిని అందించడానికి మేము సహకరించము, మా ఆలోచన ఇదే విధంగా ఉంటుందని స్పష్టంగా వారు చెప్పి వారు బయటికి వెళ్ళారు. ఇప్పటికైనా వారిలో మార్పు రావాలని మేము కోరుతా ఉన్నాం ఈ ద్వారా. అదేవిధంగా అధ్యక్ష, మీరు మరి నాకు డెలిగేట్ చేసిన అంశం విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున ఈరోజు 1747 ప్రశ్నకు సంబంధించి మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి, రెండో ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు, మూడో ప్రశ్న సమాధానం ఈ ప్రశ్నకు ఉత్పన్నం కాదు, డి ప్రశ్నకు సమాధానం ప్రశ్నకు మరి ఉత్పన్నం కాదు.